హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టీజ్ ఛానల్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న బూట్ క్యాంప్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్, సాటర్డే సండే ఆ వ్లాగ్ అండి. సాటర్డే రోజు వ్లాగ్ మార్నింగే లేచాను అండి. దాదాపు టైం వచ్చేసి 4:30కి అట్లా లేచాను అనుకుంటా. ఎందుకంటే ఈసారి బూట్ క్యాంప్కి మేము వెళ్తున్నాం కదా. ఫస్ట్ బూట్ క్యాంప్కేమో అమ్మ వచ్చింది అండి. యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. కంపల్సరీ మేము వెళ్ళాల్సిన మీటింగ్ అండి. ఎందుకంటే దాదాపు ఒక 3-4,000 మెంబర్స్ వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా టీం వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. పిల్లలకి లక్కీగా హాలిడేస్ వచ్చాయి. సాటర్డే, సెకండ్ సాటర్డే వచ్చింది అండ్ సండే వచ్చింది కాబట్టి పిల్లల్ని ఇంటి దగ్గరనే వదిలేసి వెళ్తున్నాము అండి. అమ్మ వస్తే మాత్రం కొంచెం నాకు ఇబ్బంది అయ్యేది కాకుండే. అమ్మ రాలేదనేసి పిల్లలకి టిఫిన్, లంచ్ అన్నీ రెడీ చేసి వెళ్తున్నాను అండి. ఈరోజు మా వారు లీవ్ తీసుకున్నారు. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా సెలవు ఉంటుందో లేదో తెలియదు. మార్నింగే వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ చలిగా ఉంది. అందరం కూడా ఈసారి ఎవరి బైక్ పైన వాళ్ళే వెళ్తున్నామండి. పోయినసారి జయక్క వాళ్ళను మేమే వెళ్ళాం కదా కార్లో, కానీ ఈసారి ఎక్కువ మంది వెళ్తున్నాం కాబట్టి ఇంకా అందరూ కూడా కపుల్స్ లాగా వస్తున్నారండి. అందుకే ఇలా బైక్స్ పైన వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి టిఫిన్ స్టార్ట్ అయిపోయింది. 7-7:30కి టిఫిన్ స్టార్ట్ అవుతుంది. మేము వెళ్ళేసరికి 8 ఉంది అండి. 9 వరకు టిఫిన్ క్లోజ్ అయిపోతుంది. టికెట్ వచ్చేసి 500 రూపీస్ అండి 2 డేస్కి. మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అక్కడనే 2 డేస్ కంప్లీట్గా. అందుకే ఇంకా అట్లా ఆ కాస్ట్ కూడా ఎందుకు అంటే ఫంక్షనల్ ఛార్జెస్, ఇంకా ఈ చైర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందరికీ ఫుడ్ కూడా మా వాళ్ళే ఇంకా సెట్ చేస్తారు అన్నట్టు. మా సైదుల్ సారు అన్నీ సెట్ చేస్తారు. మాది ఎంఎస్ఆర్ టీం అండి. ఎంఎస్ఆర్ టీంలో సైదుల్ కోర్ టీం అండి. ఈసారి స్పెషల్గా జరుగుతుంది సైదుల్ కోర్ టీంకి మాత్రమే. పోయినసారి ఫస్ట్ బూట్ క్యాంప్కి మేము అటెండ్ అయినప్పుడు అప్పుడు ఎంఎస్ఆర్ టీం అండి, కంప్లీట్గా వాళ్ళు కూడా వచ్చారన్నట్టు. కానీ ఈసారి ఇంకా ఎంతమంది వస్తున్నారో మేము కూడా చూడాలి ఫ్రెండ్స్. ఫస్ట్ డే కదా, చాలామంది ఇంకా వస్తానే ఉన్నారు. మేము ఎర్లీగా అటెండ్ అయ్యాము, ఎందుకంటే అందరం కూడా డిసైడ్ అయిన లీడర్స్ కదా ఫ్రెండ్స్. అందుకోసం ఇంకా ప్లేస్ అయితే సరిపోవట్లేదు, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు అండి. కొన్ని వేల మంది వచ్చారు కొత్త వాళ్ళు మాత్రం ఈసారి. పాత వాళ్ళకంటే కొత్త వాళ్ళే ఎక్కువ ఉన్నారండి, 3 ఉన్నారు. అందుకే మమ్మల్ని పాత వాళ్ళందరినీ కూడా లేచి నిలబడి స్టేజ్ పైకి రమ్మన్నారు. ఇంకా అక్కడ ప్లేస్ లేకుంటే బయట కూర్చోమనేసి బయట కూడా టెంట్లు వేశారు అండి. వీలైతే ఇంకా మేము అక్కడికే వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు. ఫస్ట్ మా మీటింగ్లో ఎక్కడ స్టార్ట్ అయినా ఫస్ట్ జనగణమన స్టార్ట్ అవుతుంది అండి. తర్వాత ఇంకా జ్యోతి ప్రజ్వలన అనేది ఉంటుంది. తర్వాత తెలంగాణ జాతీయ గేయం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కూడా పాడతారన్నట్టు. ఇంకా క్రౌన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా దీపం వెలిగించారు. తర్వాత ఇంకొక డాన్స్, క్లాసికల్ డాన్స్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో స్టార్ట్ చేశారన్నట్టు స్లోగా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మేము 6 months బ్యాక్ బూట్ క్యాంప్కి అటెండ్ అయ్యాం కదా ఫ్రెండ్స్. మనం ఎన్ని మీటింగులు విన్నా సరే బూట్ క్యాంప్కి అటెండ్ అయింది అది వేరే ఉంటుంది అండి. ఎక్కడ కూడా ఇంత క్రమశిక్షణ, డీసెన్స్, అలాగే కరెక్ట్గా వినడం ఇవన్నీ మనకి ఎక్కడ కనిపించవు. ఓన్లీ బూట్ క్యాంప్లోనే బాగా ఎక్కువ కనిపిస్తాయి. ప్రతి మీటింగ్లో ఉంటాయి కానీ ప్రతి మీటింగ్ ఒక 2-3 అవర్సే ఉంటుంది. ఇట్లా మాకు డే అంతా ఎక్కువ టైం అయితే కనిపించదు కదా ఫ్రెండ్స్. అందుకే చెప్తున్నాను అండి. ఇట్లా క్లాసికల్ డాన్సెస్ ఒక 2-3 పెట్టారు అన్నట్టు, చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా మా సార్ వాళ్ళు, పెద్ద పెద్ద సార్ వాళ్ళందరూ కూడా వస్తున్నారు అండి. సికింద్రాబాద్ కూడా చెప్పండి. సికింద్రాబాద్ వెళ్తా నెక్స్ట్ మీటింగ్ అవ్వాలి, అక్కడ చెప్పండి సార్. మీరు అక్కడ మాట్లాడుతుంటే మీ జనాలంతా అక్కడ వినిపించేస్తారు. మీరేం చెప్పాలి? గర్వసే బోలో అని చెప్పి సార్ చెప్తారు. మీరేం చెప్పాలి? హమ్ హే వెస్టీజ్. కుదిరితే గాల్లో ఒక పంచలక. ఓకే, ఎలా? గర్వసే బోలో హమ్ హే, గర్వసే బోలో హమ్ హే వెస్టీజ్, హమ్ హే వెస్టీజ్. నేను చెప్పను, ఆయన చెప్తాను. రెడీయా? yes, గర్వసే బోలో హమ్ హే వెస్టీజ్, గర్వసే బోలో హమ్ హే వెస్టీజ్, గర్వసే బోలో హమ్ హే వెస్టీజ్. తర్వాత యూట్యూబర్స్ని కొంతమందిని ఇన్వైట్ చేశారు అండి. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో
లైవ్లో పెట్టాను, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఫ్లూట్ వాయించే అతను కూడా యూట్యూబర్ అట, నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. వెస్టీజ్లో జాయిన్ అయ్యారంట, సార్ కూడా ప్రొడక్ట్స్ అన్నీ యూస్ చేస్తున్నారు అని చెప్పారు. ఫ్లూట్ ఎంత బాగా వాయించారంటే అంత బాగా వాయించారండి. కాకపోతే పెడితే కాపీరైట్ వస్తుంది కదా మ్యూజిక్ అనేసి నేను పెట్టలేదు ఫ్రెండ్స్. ఆఫ్టర్నూను ఇంకా లంచ్ కూడా ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ప్రోడక్ట్ గురించి ఇట్లా అన్నీ చెప్పడం ఉంటుంది కదా అండి. అవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అన్నట్టు. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయండి. బూట్ క్యాంప్కి వస్తే అదొక పెద్ద పండుగలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు అన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. అంటే క్లాస్ కానివ్వండి, ఎంజాయ్ కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకు ఇందులోనే కనిపిస్తాయి అండి. అండ్ టీమ్ వైజ్గా కూర్చుంటాము, మాట్లాడుకుంటాము, ఇంకా టైం స్పెండ్ చేస్తాము. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది చాలా ఎక్కువ దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్ర నుంచి ఇంకా వేరే ప్లేసెస్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడనే స్టే చేస్తారండి చాలామంది. మేము ఈసారి ఇక్కడ స్టే చేద్దామనేసి అనుకున్నాము. అంటే హోటళ్ళల్లో రూమ్లు ఉంటాయి కదా అనుకున్నా, కానీ ఈసారి నాకు పిల్లలు చూసుకోవడానికి మా అమ్మ రాలేదు కాబట్టి ఇంకా నేను కూడా ఈవినింగ్ వెళ్ళాల్సి వస్తుంది. మేమందరం ఈవినింగ్ టైంలో ఇక బిస్కెట్స్ తింటా ఉన్నాం అన్నట్టు, టైంపాస్ కోసం ముచ్చట పెట్టుకుంటా. ఎందుకంటే మాకు చెప్పాల్సిన మీటింగ్ అంతా కూడా మార్నింగ్ సెక్షన్ ప్రొడక్ట్స్ గురించి, తర్వాత సన్మానాలు, ఇవన్నీ కొన్ని కంప్లీట్ అయిపోయాయి అండి. ఇంకా మేము స్నాక్స్కి బిస్కెట్ తిన్న తర్వాత బ్రాంజ్, సిల్వరు, గోల్డ్, స్టారు, డైమండ్, క్రౌన్, ఇట్లా కొత్తగా అయిన వాళ్ళు, పాత వాళ్ళు షీల్డ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అందరికీ షీల్డ్ ఇచ్చారు. మాకు కూడా అలానే ఇచ్చారు అండి. మేము బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు షీల్డ్ తీసుకోలేదు. ఇంకా మాతో పాటు ధనరాజ్ అన్న వాళ్ళకు కూడా వస్తుంది. అందుకే ఒక చిన్న ఫోటో వీడియో తీయమనేసి చెప్పాను మా టీం వాళ్ళని. ఇంకా వాళ్ళే తీశారండి ఈ వీడియో వచ్చేసి, వాళ్ళు నాకు సెండ్ చేశారు అన్నట్టు. ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతమంది జనం ముందు షీల్డ్ తీసుకోవడం ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. అండ్ అందరికీ కూడా షీల్డ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా బోనాలకి రెడీ చేశారు. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది అండి. పోయినసారేమో క్రౌన్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ బోనాలు ఎత్తుకున్నారు లేడీస్. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారంట, మాకు కూడా తెలియదు. తెలిస్తే మేము కూడా బోనం ఎత్తుకునే వాళ్ళమండి. నెక్స్ట్ టైం అయినా ఖచ్చితంగా మేము కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళి బోనం ఎత్తుకోవాలి అనేసి అనుకుంటున్నాము మా టీం వాళ్ళందరం కూడా. ఈసారి చాలా ఎక్కువ బోనాలు వెళ్ళాయి అండి. పోయినసారి ఒక 10 లోపే, ఈసారి మాత్రం ఒక 15-20 దాకా వచ్చేసాయి బోనాలు. ఈ బోనం వెతుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా మనీ తీసుకుంటున్న వాళ్ళే అండి వెస్టీజ్లో. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, వెస్టీజ్లో ఇంతమంది రావడానికి రీజన్ ఏంటి, ఇంతమంది నిలబడడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా అండి. వెస్టీజ్లో మనకు దాదాపు సంతోషము, బాధ, ఫ్యామిలీ, తర్వాత మనకి ఎవ్రీథింగ్ లభిస్తుంది అండి. ఇది దొరకదు అనే మనకు సిచ్యువేషనే కనిపించదు. మనం జడ్జి లాగా, లాయర్ లాగా వాదించాలంటే ఇక్కడ మనం ఎంతైనా సరే మనకు తెలిసింది చెప్పవచ్చు, ఒక టీచర్ లాగా చెప్పొచ్చు, అండ్ రూల్స్ కూడా మనం సెట్ చేయొచ్చు, అండ్ ప్రతిదీ ఉంటుంది అండి వెస్టీజ్లో మాత్రం. మనం ఒకవేళ ఫ్యూచర్లో ఇది కాలేమో అనేసి బాధపడతాం కదా కొన్ని, అట్లాంటి ఎంజాయ్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఫర్ సపోజ్ నా విషయమే ఉంది, అదే చెప్తాను. ఇంకా బోనాలు ఎత్తుకున్నారు మా సార్ వాళ్ళు. 1 lakh పైన తీసుకునే ఇన్కమ్ సార్ వాళ్ళందరూ కూడా పోతరాజు గెటప్ వేసుకున్నారు. చూసారా ఎంత హ్యాపీగా గడుపుతామో తెలుసా అండి. మేము ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకునేంత వరకు దానిపైన ఉంటుంది, తర్వాత మీటింగ్స్ పైన ఉంటుంది. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. ఇది నాది 2nd బూట్ క్యాంపు యాదగిరిగుట్టలో. కోటప్పకొండలో కూడా బాగా జరుగుతాయి బూట్ క్యాంప్స్. ఇంకా నెక్స్ట్ మంత్ ఉంది అండి, జనవరిలో. ఈసారి అక్కడికి వెళ్దామనేసి అనుకుంటున్నాము మా టీంతో సహా. మేము ఒక్కరమే కాదు, ఇంకా చాలా మందికి దేవుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వస్తుంది అన్నట్టు. ఇక్కడ ధూపం వేస్తారు, ఇంకా బోనాలు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా, అందుకే చాలా మంది కూర్చున్న వాళ్ళకు కూడా వస్తుంది అండి. కానీ మీరే గమనించండి ఫ్రెండ్స్, బయట ఎక్కడైనా మీకు ఇంతమంది జనాలు కనిపిస్తారా? మా టీం అయితే చాలా ఎక్సలెంట్ టీము. నాకు దొరికిన సైదుల్ కోర్ టీం మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మాకు ఇట్లాంటి ఒక పెద్ద మంచి టీం దొరికినందుకు. ఎందుకంటే మాలాంటి స్పీకర్ మాకు
ఎక్కడ ఉండరేమో అనేసి మాకు అనిపిస్తుంది. జస్ట్ మా ఒపీనియన్ అండి. ఇంకా బోనాలు పైకి తీసుకెళ్లారు. అక్కడ కూడా దేవుడు వచ్చిన వాళ్ళు, బోనాలు చేసిన వాళ్ళు, మా సార్ వాళ్ళు, ఎవరైనా సరే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అందరితో కలిసి. వీళ్ళే చేయాలి, వీళ్ళే ఉండాలి అని రూల్ లేదు అండి. అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు, అదేమి లేదు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నేనేదో విషయం చెప్దాం అనుకున్నాను కదా, మర్చిపోయాను. నాకంటూ ఒక గోల్ ఉండేది, ఏంటంటే బాగా చదువుకొని నేను మంచి ఫారెన్ వెళ్ళి జాబ్ చేసుకోవాలనే గోల్ కూడా నాకు ఉండేది నేను చదువుకునే ఏజ్లో. అది మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా. నాకు ఇప్పటికీ కూడా అదే గోల్ ఉందండి. నేను బాగా సెటిల్ అయ్యి మా ఇంట్లో వాళ్ళని సెటిల్ చేసి మేము ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలని నా గోల్ అయితే ఖచ్చితంగా ఉంది. అది వెస్టీజ్ ద్వారానే నేను ప్రూవ్ చేసుకుంటాను. మీ అందరికీ కూడా త్వరలోనే చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈ బూట్ క్యాంపు వీడియో వచ్చేసి నేను ఇట్లా సెండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా కంప్లీట్ వీడియో కూడా వస్తుంది అండి, అది కూడా పెడతాను. ఎందుకంటే ఇందులో కొన్ని మ్యూజిక్ పెట్టొద్దు కదా మేము, అందుకోసం మ్యూజిక్ పెట్టట్లేదు. యాక్చువల్గా అయితే బోనాలు తీసేటప్పుడు ఇట్లా డప్పులు అవోటి ఇవోటి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ ఇట్లా చేస్తానే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టాను, కావాలంటే చూడండి. బోనాలు తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైర్ క్యాంప్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు అన్నట్టు రెడీ చేస్తున్నారు చెప్పాలి అంటే. ఇక్కడ ఇప్పుడు దాదాపు మేము ఎంతమంది ఉన్నామో అంతమంది ఇక్కడ బతుకమ్మ ఆడుకోవచ్చు అన్నట్టు. అందుకోసం ఇక్కడ మంచిగా కట్టెలు పెట్టి రెడీ చేస్తూ ఉన్నారండి. బూట్ క్యాంపు ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. అందరితోని ఫోటోలు దిగాము. అందరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం వచ్చి చూసిన వాళ్ళైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మా టీం వాళ్ళని చూసాము, వేరే టీం వాళ్ళు కూడా చాలా బాగుంది బూట్ క్యాంపు, ఇట్లా ఉంటుందా బూట్ క్యాంప్ అనేసి అన్నారు అన్నట్టు. అంత బాగుంటుంది, ఎందుకంటే అందరం ఒకేలా ఉంటాము అండి. మీకు ఇంత వస్తుంది కదా శాలరీ, మాకు అంత వస్తుంది కదా, అట్లా ఎప్పుడు అనుకోమన్నట్టు. కంపెనీ మాకు జీతాలు ఇవ్వదండి, వాటాలు ఇస్తుంది. ఇంకా మా సార్ వాళ్ళైతే భలే ఎగిరారు. నేను అస్సలు అనుకోలేదు ఇట్లా ఎగురుతారనేసి. అందుకోసం మాకు భలే అనిపించింది. ఇంకా అందరం చూస్తూ ఉన్నాం అన్నట్టు. మా అప్లైనర్స్ ఇంత బాగా ఎగురుతారా ఏంటి అనేసి మాకు కూడా అనిపిస్తుంది కదా అండి. ఇంకా చుట్టూ వచ్చేసి మాకు ఇట్లా అందరూ సెక్యూరిటీ లాగా అన్నట్టు. వీళ్ళంతా కూడా మా టీం వాళ్ళే అండి, బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు ఫ్రెండ్స్. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళంతా కూడా, ఎందుకంటే 2-3,000 మెంబర్స్ని మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు అండి. వి హెల్పింగ్ లాగా వీళ్ళందరూ అన్నట్టు, హెల్పింగ్ ఉంటుంది కదా అట్లా. అంటే ఫుడ్ పెట్టేటప్పుడు, తినేటప్పుడు, తర్వాత మా సార్ వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, ఇదంతా సైదుల్ కోర్ టీమే అన్నట్టు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు సెక్యూరిటీ లాగా. ఇంకా పోతరాజ్ గెటప్ వేసుకున్న మా సార్ వాళ్ళు అయితే భలే ఎగిరారండి. చాలాసేపు చూసాం మేము. అందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ డే మాత్రం చాలా చాలా మంచిగా అనిపించింది. వెస్టేజ్లో మాత్రం మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది అండి. మనం గనక కరెక్ట్గా ఇందులో చేసుకుంటే మాత్రం, ఇందులో మనం జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టనవసరం లేదు. అండ్ ఇందులో అవసరం లేని కూడా మనం ఏమీ కొనమని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు ఇంట్లోకి యూజ్ అయ్యేటి అండి. 450 ప్రొడక్ట్స్ ఉంటాయి, అందులో మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలి అని రూల్ అయితే లేదు అండి. మా టీంలో మాత్రం మనం డిసైడ్ అయితే మాత్రమే, డిసైడ్ అయిన లీడర్స్కి మాత్రమే ఇంత సిఎన్సి చేయాలి, ఇంత పీవీస్ చేయాలి అని ఉంటుంది అండి. కొత్త వాళ్ళకైతే మేము అట్లా అస్సలు చెప్పము. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. నా వీడియో మొత్తం చూసి వేరే వాళ్ళకి జాయిన్ అయితే నాకు కాల్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అట్లా చేసి మళ్ళీ ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అట్లా ఇట్లా కొంతమంది చెప్తున్నారు అన్నట్టు. అందుకే మీరు ఎవరి దగ్గర అయితే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి జాయిన్ అవ్వండి. నా వీడియోస్ కనుక చూస్తే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, దీని గురించి తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నేను ఎవ్రీథింగ్ మీకు చెప్తానండి. వీలైతే కంప్లీట్గా ఒకసారి కలిసి కూడా ప్రొడక్ట్ డెమోస్, కంపెనీ బిజినెస్ గురించి ఎవ్రీథింగ్ చెప్తాను. కలిసి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది నార్మల్గా చెప్పిన దానికంటే. ఇంకా
ఇప్పటిదాకా డ్యాన్స్ అయిపోయింది. ఇక మేము ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఇద్దరే ఉన్నారు కదా ఫ్రెండ్స్, అందుకే కొంచెం తొందరగా వెళ్ళామన్నట్టు. 1 అవర్ పడుతుంది అండి మాకు మాత్రం వెళ్ళడానికి. అందరం మళ్ళీ బైక్స్ పైన వెళ్తున్నాము.